ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే నెల చివరి వారంలో ప్రారంభం కానుంది. ఇటీవలే పూర్తి షెడ్యూల్ను కూడా ప్రకటించగా మార్చి 22న కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుంది. వచ్చే సీజన్ మొత్తం 13 వేదికల్లో 74 మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. లీగ్ షెడ్యూల్ ప్రకటించడంతో ఫ్రాంచైజీలు తమ సన్నాహాల్లో బిజీ అయిపోయాయి. ప్రాక్టీస్ క్యాంపులు కూడా మొదలు పెట్టేశాయి. అలాగే తుది జట్టు కూర్పు, కెప్టెన్ల ఎంపిక వంటి అంశాల్లో ఫోకస్ పెట్టాయి. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ గా ఉన్న ముంబై ఇండియన్స్ కూడా కొత్త సీజన్ పై ఫోకస్ పెట్టింది. వచ్చే సీజన్ లో ముంబై తన తొలి మ్యాచ్ ను మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై జట్టు తరపున హార్దిక్ పాండ్యా ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. గత సీజన్ లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో ముంబై నిర్ణీత సమయంలో ఓవర్లు వేయలేకపోయింది. దీంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ యాజమాన్యం అప్పటికే కెప్టెన్ పాండ్యాపై 2 సార్లు జరిమానా విధించింది. దీంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం పాండ్యాకు 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించింది. అప్పటికే టోర్నీలో ముంబై ఆడే మ్యాచ్లన్నీ పూర్తి కావడంతో ఆ ప్రభావం ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్ పై పడింది. దీంతో హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో చెన్నై జట్టుతో తలపడే మొదటి మ్యాచ్కు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆరంభ మ్యాచ్కు ముంబై మరో సారథిని ఎంపిక చేయాల్సి ఉంది. సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు హార్దిక్ పాండ్యా స్థానంలో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారన్న ప్రచారం జరుగుతుంది. కానీ గత సీజన్ ముంగిట తనను తప్పించి హార్దిక్ కు పగ్గాలు అప్పగించిన ముంబై యాజమాన్యంపై రోహిత్ అసంతృప్తితో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హిట్ మ్యాన్ మళ్లీ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు తీసుకుంటాడా అనేది అనుమానమే. గత సీజన్ ఆద్యంతం రోహిత్ ఫ్యాన్స్ ముంబైని దారుణంగా ట్రోల్ చేశారు. కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ ను సైతం గ్రౌండ్ లోనూ టీస్ చేస్తూ రచ్చరచ్చ చేశారు. ఇలాంటి పరిణామాల వేళ రోహిత్ కెప్టెన్సీ తీసుకోవడం డౌటే. అయితే కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్, బూమ్రా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై యాజమాన్యం ఆ ముగ్గురిలో ఎవరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ 2024 సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. 14 మ్యాచ్లలో కేవలం 4 గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది.